హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇవి సోయా కట్లెట్స్ అన్నమాట. ఇది అచ్చులని కూడా అంటారు కదా వీటిని. అయితే ఇది చూడడానికే కదా, తినడానికి మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ అన్నమాట. హై ప్రోటీన్ ఉన్నది. తినడానికైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలకు కనుక ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు వద్దనకుండా తింటారు మాత్రం, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే నిన్న మనం ఈ సోయాబీన్ ఆ పాలను మొత్తం తీసేసి దాని పిప్పినైతే ఉంచుకున్నాం కదా, ఇది చేయడానికి, పన్నీర్ చేయడానికి, సోయా పన్నీర్ చేయడానికి. ఆ పన్నీర్లో మిగిలిన ఈ పిప్పిని మాత్రం ఇప్పుడు మనం వడల్లాగా చిన్న చిన్న అచ్చుల్లాగా వేసుకుందాం. అయితే దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఒక చిన్న అల్లం ముక్క, ఇది ఎండుమిర్చిని నానబెట్టి ఇందులో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కానీ పండిన మిర్చి ఉన్నది, అందుకని మరి ఇంక ఎండుమిర్చి కాకుండా పండిన మిర్చిని మాత్రం తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ 2. అయితే ఇది మామూలుగానే హెల్దీ కదా, ఇంకా మరి కాస్త హెల్దీగా చేయాలి అని నేనేం చేశాను, ఇవ్వండి, తోటకూరని ఇలా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని ఇది గాలికి ఆరబెట్టి ఉంచాను. ఇది ఇందులో వేసేసి దీంతోపాటు టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్తంత కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుందాం. ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడింటిని కలిపేసి మనం మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇవన్నీ మిక్సీ అయితే పట్టి తెచ్చుకున్నాం కదా. అలాగే కార్న్ ఫ్లోర్ 1 కప్ అయితే తెచ్చుకున్నాను బైండింగ్ కోసం. ఇప్పుడు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ మిర్చి మొత్తం ఇందులో వేసేద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే కాస్తంత వాము, కాస్తంత జీలకర్ర. ఇందులో తవా అయితే పెట్టుకున్నాను. కాస్త ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ అయితే. ఆనియన్స్ కూడా కట్ చేసేసి రెడీ పెట్టుకున్నాను. ఇవి వేసేసి మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే హెల్దీగా, టేస్టీగా, పిల్లలైతే చాలా ఇష్టపడి తినేటట్టు ఈ కట్లెట్స్ చేసి పెట్టారు అంటే టేస్ట్ బాగుంటుంది. అలానే మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది. పిండిలో బాగా ఒత్తుకున్నాక మొత్తం కలిపాక చిన్న చిన్న కట్లెట్స్ లాగా మనం ఒత్తుకోవడమే. ఇంకా ఇది చూడడానికి కదా, తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టపడి తింటారనమాట. మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేసాం కదా, వామ్ వేసాము, జీలకర్ర, అలానే సాల్టు, ఆనియన్స్, దాంతోపాటు ఈ తోటకూర కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట దీనికి. మరి స్పైస్ అంటే మీరు ఎంత ఇష్టపడి తినగలుగుతారో అంత వేసుకోండి. కానీ అల్లం ఇంకా పచ్చిమిర్చి అంటే పండిన మిర్చి మాత్రం మస్ట్గా వేసుకోవాలి. వేసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మొత్తం అన్నీ ఇలానే వేసేద్దాం. ఇంకా ఒక పక్క బాగా ఫ్రై అయింది అంటే ఇంకో పక్కకి టర్న్ చేసేసుకోవడం. ఇంకా అయితే ఫ్రై అవ్వకుండా మాత్రం టర్న్ చేయకండి, విరిగిపోతాయి. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే, సర్వ్ చేసేసుకోవడం ఇంకా తీసేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.